మంత్ బేబీస్ 1వ నెల నుంచి 2 సంవత్సరాల లోపు పిల్లలకి దగ్గు జలుబు ఉన్నప్పుడు మనం ఏ మెడిసిన్స్ వాడాలి, ఏ డ్రాప్స్ యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఇవి డైరెక్ట్గా నోట్ చేసుకొని మీ పిల్లల కండిషన్ బట్టి డైరెక్ట్గా వెళ్ళి మెడికల్ షాప్ నుంచి కొనుక్కొని ఇవి యూజ్ చేయవచ్చు. ఫస్ట్ది సినారెస్ట్ డ్రాప్స్. ఈ సినారెస్ట్ డ్రాప్స్ మీ బేబీ జ్వరం వచ్చినా, కళ్ళంటి నీళ్ళు వస్తున్నట్లుండా, బాడీ వేడిగా ఉన్నట్లు అనిపించిన, దగ్గు జలుబు ఈ 3 కండిషన్స్ ఉన్నప్పుడు ఈ సినారెస్ట్ డ్రాప్స్ అనేది యూజ్ చేయండి ఫ్రెండ్స్. దీని డోసేజ్ వచ్చేసరికి మంత్స్ని బట్టి, నెలలను బట్టి దీని డోసేజ్ యూజ్ చేయాలి. 1వ నెల అయితే 1 డ్రాప్స్, 2వ నెల అయితే 2 డ్రాప్స్, 3వ నెల అయితే 3 డ్రాప్స్ అలా యూజ్ చేయాలన్నమాట. మ్యాక్సిమం 0.5 ml 5 months లోపు ఉన్న పిల్లలకి, పైన ఉన్న వాళ్ళకి 1 ml యూజ్ చేయాలి. ఇది మార్నింగ్ ఈవినింగ్ ఏదో ఒకటి పెట్టినప్పుడు మిల్క్ తాపించిన తర్వాత ఈ డ్రాప్స్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. సెకండ్ది సేమ్ ఫార్ములా మ్యాక్సిట్రాపీ. దీంట్లో కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది. ఇవే తీసుకోవాలని లేదు. ఈ మెడిసిన్స్ మ్యాక్సిట్రా అనేది సినారెస్ట్ అనేది బ్రాండ్ అనమాట. దానిలోన మెడిసిన్స్ పారాసిటమాల్, ఫినాలెఫ్నెఫ్రిన్, HCl, క్లోర్ఫెనిరామిల్ అనేది మెడిసిన్స్ అనమాట. ఈ మెడిసిన్స్ చూసి వేరే డ్రాప్స్ అయినా వేరే బ్రాండ్ అయినా తీసుకోండి. కంపల్సరీగా ఇవే తీసుకోవాలనేం కాదు. ఇవి ఉంటే తీసుకోండి, ఇవి లేకపోతే సేమ్ ఫార్ములా ఉన్న మెడిసిన్స్ సేమ్ ఉన్నవి వేరే అయినా తీసుకొని యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇవి యూజ్ చేస్తూ బాగా ముక్కులు పట్టేసినట్లుండి ఊపిరి ఆడట్లేదు, ఇంకా ఏడుతున్నారన్న క్రమంలో నాసో క్లియర్ డ్రాప్స్ అన్నమాట. ఇవి మార్నింగ్ 2 డ్రాప్స్, ఈవినింగ్ 2 డ్రాప్స్ ముక్కులో వేయండి. అప్పుడు ముక్కులు అనేది ఫ్రీగా అవుతాయి అన్నమాట. దీంట్లో ఓన్లీ ఉప్పు నీరే ఉంటుంది దాంట్లో ఉండే మెడిసిన్స్. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు ఫ్రెండ్స్. దీంట్లో యూజ్ చేయవచ్చు. ఇవి ఓన్లీ దగ్గు ఉంటేనే, జలుబు లేదు దగ్గు వాటికే ఉందనుకున్నప్పుడు నెక్స్ట్ ఈ డ్రాప్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ది మ్యూకోలైట్ డ్రాప్స్ అనమాట. అంబ్రోక్సిల్ హైడ్రోక్లోరైడ్ ఉంటుంది. ఇది ఓన్లీ దగ్గు ఉన్న సిచ్యువేషన్లోనే యూజ్ చేయండి, జలుబు లేదనుకున్నప్పుడు. సెకండ్ది సినారెస్ట్ AF, ఓన్లీ దగ్గు ఉన్నప్పుడు మాత్రమే. నెక్స్ట్ కఫ్రిల్ LS, 3వది. 4 యాస్కోరిల్ LS, ఓన్లీ దగ్గు ఉన్నప్పుడే ఈ మెడిసిన్స్ వాడండి. డోస్ సేమ్ ఫస్ట్ వాడిన వాటిలాగే నెలలను బట్టి ఎన్ని నెలలు అయితే అన్ని డ్రాప్స్ వేయండి. మార్నింగ్ ఈవినింగ్. ఫస్ట్ నెల అయితే 1 డ్రాప్, సెకండ్ నెల అయితే 2 డ్రాప్లు, థర్డ్ నెల అయితే 3 డ్రాప్స్ అట్లా వేయండి. 5 months నుంచి 0.5 ml డ్రాపర్తో 0.5 ml తీసుకొని వేయండి. 4 days అలా యూజ్ చేసిన తర్వాత అయినప్పటికీ తగ్గకపోతే అప్పుడు యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ యాంటీబయాటిక్ నోవోమాక్స్ డ్రాప్స్. దీంట్లో ఎమోక్సిలిన్ ఓరల్ సస్పెన్షన్ అనే మెడిసిన్ ఉంటుంది. బెస్ట్ మెడిసిన్ అనమాట. ఇది ఫీవర్ లేకుండా, జ్వరం లేకుండా, ఓన్లీ జలుబు ఉండి స్పీడ్గా తగ్గాలంటే ఇది యూజ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ యాంటీబయాటిక్ సెఫిక్జిమ్. ఈ సెఫిక్జిమ్ ఏంటంటే ఈ చిన్నపిల్లల్లో జ్వరం వస్తా పోతా ఉండి తగ్గకుండా ఉన్న కండిషన్లో ఈ సెఫిక్జిమ్ అనే యాంటీబయాటిక్ వాడాలి. ఇది యాంటీ మైక్రోబియల్ అనమాట. వీటి డోసేజ్ సేమ్ ఉంటుంది. ఒక పౌడర్ ఫామ్లో వచ్చినప్పుడు ఆ డిస్టిల్డ్ వాటర్ ఏంటంటే ఆ బాటిల్ పైదాకా పోసి మిక్స్ చేసి షేక్ చేసి యూజ్ చేయాలి. సేమ్ డోసేజ్ మంత్స్ని బట్టి, నెలలను బట్టి డ్రాప్స్ యూజ్ చేయాలి ఫస్ట్ చెప్పిన విధంగానే. ఇదేంటంటే ఓపెన్ చేసిన 1 week లోపు కంప్లీట్ చేసేయాలి. తర్వాత యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్, పారేయండి. థర్డ్ యాంటీబయాటిక్స్, 3వ యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్. బేబీకి కళ్ళె పడుతున్నట్లు అలా సిమ్టమ్స్ ఏమన్నా కనపడ్డప్పుడు అజిత్రోమైసిన్ డ్రాప్స్ యూజ్ చేయండి. ఈ డ్రాప్స్ ఫస్ట్ వాటిలో అదొకటి, ఈ యాంటీబయాటిక్లో ఏదో ఒకటి మీ సిచ్యువేషన్ బట్టి నిర్ణయించుకొని 2 కలిపి మార్నింగ్ ఈవినింగ్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది 1 వీక్, 1 వారం
2 వారాలు యూజ్ చేసిన తర్వాత అయినా తగ్గనప్పుడు అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు బేబీస్ ఉంటే జలుబు చేసిన సిచ్యువేషన్లో ఈ వీడియో చూసి దీంట్లో ఉన్న విధంగా కండిషన్ బట్టి నోట్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కొని యూజ్ చేయండి ఫ్రెండ్స్.